65 ఏళ్ల పాటు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఒక వ్యవస్థను ఉన్నట్టుండి ఎందుకు మార్చేశారు? ప్రణాళికా సంఘం నుండి నీతి ఆయోగ్ వరకు జరిగిన ఈ ప్రయాణం కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, మన దేశ పాలనా విధానంలోనే వచ్చిన ఒక పెను మార్పు. దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అవును, అసలు ప్రశ్న ఇదే. దాదాపు 65 ఏళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉన్న ఒక సంస్థను పూర్తిగా ఎందుకు పక్కన పెట్టాల్సొచ్చింది? ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థను తీసుకురావడానికి దారితీసిన బలమైన కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. అంటే స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోకి. అసలు ఈ ప్రణాళికా సంఘం అనే ఆలోచన ఎలా మొదలైంది, దాని అవసరం అప్పట్లో ఎందుకొచ్చింది అనేది ముందు తెలుసుకోవాలి. అప్పుడప్పుడే స్వాతంత్ర్యం తెచ్చుకున్న మన దేశ నాయకులకు సోవియట్ యూనియన్ ఒక రోల్ మోడల్గా కనిపించింది. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్లు అక్కడ పంచవర్ష ప్రణాళికల పట్ల బాగా ఆకర్షితులయ్యారు. ప్రభుత్వం చేతిలో పూర్తి నియంత్రణ ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు నడిపించవచ్చని గట్టిగా నమ్మారు. ఆ ఆలోచనల్నుంచి పుట్టిందే 1950లో ఏర్పాటైన ప్రణాళికా సంఘం. ఇది పార్లమెంట్ చట్టం ద్వారా రాలేదు, రాజ్యాంగంలోనూ లేదు. కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వుతో దీన్ని ఏర్పాటుచేశారు. దేశంలోని వనరుల్ని ఎలా వాడుకోవాలి, అభివృద్ధికి ఎలాంటి దారిలో వెళ్లాలి అని ఒక రోడ్ మ్యాప్ గీయడమే దీని ముఖ్య ఉద్దేశమన్నమాట. అయితే మొదట్లో సలహాలు ఇవ్వడానికే పరిమితమైన ఈ సంస్థ రాను రాను చాలా శక్తివంతంగా తయారైంది. ఎంతలా అంటే దాన్ని ఒక సూపర్ క్యాబినెట్ అని పిలిచే అంతగా. అసలు దాని పనితీరు ఎలా ఉండేది, దానిమీద వచ్చిన విమర్శలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. దీని పద్ధతి పూర్తిగా టాప్ డౌన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఢిల్లీలో కొందరు అధికారులు, నిపుణులు కూర్చుని దేశం మొత్తానికి ఒకే ప్లాన్ వేసేవారు. దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించి ఇదిగో దీన్నమలు చేయండి అని చెప్పేవారు. ఒక రకంగా వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాంటి విధానం అన్నమాట. సహజంగానే ఈ విధానంపై చాలా విమర్శలొచ్చాయి. ప్రజలు ఎన్నుకోని కొందరు వ్యక్తులు దేశ ఆర్థిక భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారు అనేది మొదటి ప్రశ్న. రాష్ట్రాల అవసరాలు పట్టించుకోకుండా ఢిల్లీ నుంచి ఆదేశాలివ్వడమేంటి అని రాష్ట్రాలు గొంతెత్తాయి. ఇక అన్నింటికన్నా పెద్ద సమస్య నిధుల కేటాయింపు దగ్గరొచ్చింది. నిజానికి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపకం గురించి సిఫార్సులు చెయ్యాల్సింది ఫైనాన్స్ కమిషన్. కానీ ప్రణాళికా సంఘం కూడా నిధులు కేటాయించడం మొదలుపెట్టింది. దీనివల్ల రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఫైనాన్స్ కమిషన్ ప్రాధాన్యత తగ్గిపోతోందన్న వాదన బలంగా వినిపించింది. సరే, ఇన్ని విమర్శలు ఉన్నప్పటికీ 65 ఏళ్ల పాటు 12 పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశ గమనాన్ని నిర్దేశించింది ప్రణాళికా సంఘం. మరి అంత శక్తివంతమైన సంస్థను ఉన్నపళంగా రద్దు చెయ్యాల్సినంత అవసరమేమొచ్చింది? ఎందుకు ఈ మార్పు తప్పనిసరి అయింది? ఎందుకంటే ప్రణాళికా సంఘం పుట్టిన నాటి భారతదేశానికి 21వ శతాబ్దపు భారతదేశానికి అస్సలు పోలికే లేదు. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆ తర్వాత వచ్చిన టెక్నాలజీ విప్లవం ఇవన్నీ మన దేశ రూపురేఖలనే మార్చేశాయి. ప్రభుత్వం అన్నీ నియంత్రించే పాత విధానం ఆర్థికంగా పనిచేయదు. ఇప్పుడు మనది మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. రాష్ట్రాలు కేవలం కేంద్రం చెప్పింది చేసే అనుచరులు కాదు, అభివృద్ధిలో సమాన భాగస్వాములు. ఈ కొత్త భారతదేశానికి ఆ పాత నమూనా సరిపోదని అందరికీ స్పష్టమైంది. ఈ కొత్త వాస్తవాలకు అనుగుణంగా పాలనలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఒక కొత్త సంస్థ పురుడు పోసుకుంది. దానిపేరే నీతి ఆయోగ్, అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘంలాగా ప్లాన్లు వేసి రాష్ట్రాల మీద రుద్దే సంస్థ కాదు. ఇది ప్రభుత్వానికి మేధోపరమైన సలహాలు, సూచనలు ఇచ్చే ఒక థింక్ ట్యాంక్, ఒక సలహాదారు మాత్రమే. ఈ పట్టిక చూస్తే మనకు ఆ తేడా ఎంత పెద్దదో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రణాళికా సంఘం టాప్ డౌన్ అయితే నీతి ఆయోగ్ బాటమ్ అప్, అంటే సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా నీతి ఆయోగ్కు నిధులు కేటాయించే అధికారం లేదు. ఇది చాలా పెద్ద మార్పు.
దాని నిర్మాణమే ఈ కొత్త ఫిలాసఫీని ప్రతిబింబిస్తుంది. చూడండి, ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే గవర్నింగ్ కౌన్సిల్ ఉంది. అంటే ఇప్పుడు దేశం కోసం చేసే ప్రతి విధానంలోనూ రాష్ట్రాల గొంతు నేరుగా వినిపిస్తుంది. వాళ్ళిప్పుడు నిర్ణయాలు తీసుకునే టేబుల్ దగ్గర కూచున్నారు. సరే, ఒక కొత్త నిర్మాణము, ఒక కొత్త ఆలోచన వచ్చాయి. కాని ఇది ఆచరణలో ఎలా పనిచేస్తోంది? నియంత్రణ నుంచి సహకారం వైపు సాగిన ఈ ప్రయాణం మన పాలనలో ఎలాంటి మార్పులు తెచ్చిందో ఇప్పుడు చూద్దాం. నీతి ఆయోగ్ మొత్తం పనితీరు 7 మూలస్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. పేదవారిని ఆదుకోవడం దగ్గర్నుంచి ప్రజల భాగస్వామ్యం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వరకు ఇవన్నీ సమగ్రమైన పాలనకు ఒక దిక్కుసూచిలా పనిచేస్తాయి. నీతి ఆయోగ్ను ఒక డబుల్ ఇంజిన్ వ్యవస్థగా చెప్పొచ్చు. ఒకవైపు టీమ్ ఇండియా హబ్, కేంద్ర రాష్ట్రాల మధ్య ఒక వారధిలా పనిచేస్తూ అందరూ కలిసి పనిచేసేలా చూస్తుంది. మరోవైపు నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక రీసెర్చ్ వింగ్ లాంటిది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు కొత్త ఆలోచనలు, విధానాలు రూపొందిస్తుంది. ఇది కేవలం అందరూ కలిసికట్టుగా పనిచేయడం మాత్రమే కాదు, పోటీతత్వ సమాఖ్య అనే ఒక కొత్త కాన్సెప్టును కూడా తెరపైకి తెచ్చింది. అంటే అభివృద్ధి విషయంలో రాష్ట్రాలు ఒకరితో ఒకరు ఆరోగ్యకరంగా పోటీపడాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని దీని ఉద్దేశం. మరి ఆ పోటీని ఎలా ప్రోత్సహిస్తారు? డేటా ద్వారా. ఆరోగ్యం, విద్య, నీటి నిర్వహణ ఇలా రకరకాల అంశాల్లో రాష్ట్రాల పనితీరును బట్టి ర్యాంకులిస్తుంది. ఇది ఒక పబ్లిక్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఏ రాష్ట్రం కూడా చివరి స్థానంలో ఉండాలని కోరుకోదు కదా. దాంతో ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి అంతిమంగా చూస్తే ఇది కేవలం ఒక సంస్థ పేరు మార్చడం కాదు. ఇది భారత పాలనా వ్యవస్థ యొక్క డిఎన్ఏలోనే వచ్చిన ఒక ప్రాథమిక మార్పు. ఒక సెంట్రల్ కమాండ్ పోస్ట్ నుండి ఒక సహకార నెట్వర్క్గా మారిన ప్రయాణమిది. ప్రణాళికా సంఘం నుండి నీతి ఆయోగ్ వరకు సాగిన ప్రయాణం ఒక చారిత్రక అధ్యాయాన్ని ముగించింది. కాని పాలన అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. భవిష్యత్తులో మన దేశం ఎదుర్కోబోయే కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సహకార నమూనా ఎంతవరకు సిద్ధంగా ఉంది? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.